వనంలో ఒక జింక అనేది ఉండేది. ఆ జింక చిన్న జింకి ఎప్పుడు కూడా అడవిలో చిన్న చిన్న గడ్డిలో అలా తింటూ బ్రతుకుతూ ఉండేది. ఆ చిన్న జింకని చూసి నక్కకైతే తినాలనిపించింది. కానీ నక్క ఒక్కతే దాని మీద దాడి చేయలేదు కాబట్టి ఇక నక్కకి ఒక రోజు పులి ఎదురైతే, ఇప్పుడే నేను ఒక చిన్న జింక పిల్లని చూశాను, అది చాలా బాగుంది, దాన్ని నేను నా తెలివితేటలతో నీ దగ్గరికి తీసుకొస్తాను, నీ దగ్గరికి తీసుకువచ్చిన తర్వాత దానిని నువ్వేం చేస్తావంటే నీకు కావాల్సినంత నీ కడుపు నిండేంత వరకు తిని మిగిలింది నాకివ్వు అని చెప్తూ ఉంటుంది. నక్క అయితే సరే వెళ్ళు అని నక్క మాటలు విని పులి అయితే నక్కని పంపిస్తుంది. ఇక చిన్న జింక పిల్ల కొండ వైపుకి వెళ్తూ ఉంటే, ఆగు బుజ్జి తల్లి ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు, ఆ కొండ వైపైన పులి ఉంది అని అంటూ ఉంటుంది నక్క. అప్పుడు ఇక జింక పిల్ల అయితే అదేంటి అలా మాట్లాడుతున్నారు, అక్కడ నుంచి కోతులు వస్తున్నాయి కదా, మరి పులి ఉంటే కోతులు ఎలా బయటికి వస్తాయి అని అడుగుతూ ఉంటుంది. వాటికి జింక పిల్లలంటేనే ఇష్టం, కోతులంటే ఇష్టం లేదు, అందుకని ఆ కోతులు తిరిగి వచ్చేశాయి. ఇప్పుడు నువ్వు వెళ్ళావనుకో పక్కకి దాక్కొని ఉన్న పులి నీ మీద దాడి చేసి తినేస్తుంది. ఎందుకు చెప్తున్నానో నా మాట విను, నాతో పాటురా, పచ్చిక బయళ్ళ దగ్గరికి తీసుకువెళ్తాను, నాకు పిల్లలంటే ఇష్టం, పెద్దలంటే గౌరవం అని నక్క అయితే నక్క వినయాలను చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇక నక్క వినయాలు చేస్తూ ఉండగా మరొక ముసలి నక్క అయితే అటువైపుగా వస్తుంది. అటువైపుగా వచ్చి పులి ఎటువైపు ఉందో కొంచెం చెప్తావా అని అడుగుతూ ఉంటుంది. ఏయ్ నన్ను విసిగించుకో, నాకు చాలా పనుంది, నువ్వు పో అని ఆ నక్క మీద విసుక్కుంటుంది ఈ నక్క అయితే. అప్పుడు ఇక అనుమానం వస్తుంది జింక పిల్లకి. రాత్రంతా వర్షం పడుతూనే ఉంది, ఎక్కడా కూడా ఇటు వెళ్ళినట్టు పులి జాడే కనిపించలేదు, అడుగులే లేవేంటి అని తెలివిగా అడుగుతూ ఉంటుంది జింక. ఆ మాట విని నక్క అయితే ఇలా అంటూ ఉంటుంది, ఇప్పుడు దీనికి నేనే సమాధానం చెప్పాలి అని తడబడుతూ ఉంటుంది. నువ్వు నాతో రా, నీకు నేను పచ్చిక బయళ్ళు తినిపిస్తాను అని చెప్తూ ఉంటే, నీ జిత్తులు మారి నక్క తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించుకో, ఇప్పుడు నన్ను నీతో తీసుకువెళ్ళి ఆ పులికి నువ్వు నన్ను అప్పజెప్పాలని అనుకుంటున్నావని నాకు అర్థమైపోయింది, నేనెందుకు వస్తాననుకుంటున్నావు అని అంటూ జింక పిల్ల అయితే చెంగున ఎగురుకుంటూ నక్కకి కూడా కనిపించకుండా అక్కడి నుంచి పారిపోతుంది. ఇక అప్పుడే నక్క అయితే పులికి జింక పిల్లని తీసుకొస్తానని చెప్పాను, ఇప్పుడు ఒట్టి చేత్తో వెళ్తే నువ్వే నాకు ఆహారం అవ్వంటూ నన్నే తినేస్తుందేమో, అస్సలు కూడా నేను దొరకను అంటూ అక్కడి నుంచి నక్క అయితే పారిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, తెలివైన వాళ్ళని ఎవ్వరు కూడా మోసం చేయలేరు, అందుకని కొన్ని విషయాల్లో మనం చాలా తెలివిగా ప్రవర్తించాలి. మరి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి.